శివుడి ఆగ్రహం, బ్రహ్మదేవుని దూషణ. శివుని ప్రబల శక్తి రూపమైన కాలభైరవుడి పుట్టుక వెనుక ఉన్న మిస్టరీ మీకోసం. సాక్షాత్ పరమశివుని స్వరూపాల్లో ఒక స్వరూపమే కాలభైరవుడు. శివమహాపురాణం ప్రకారం ఒక సందర్భంలో బ్రహ్మ మరియు విష్ణు మధ్య విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు, పరతత్వం ఎవరు అనే అంశం చర్చకు దారితీసి సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం ఒక్క మాటలో తేల్చి చెప్పడానికి వీలు కానిది. ఇందుకు కారణం విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా ఆ శక్తి విభూతి నుండి ఏర్పడిన వారే కదా అన్నారు ఋషులు. ఈ విషయానికి సంబంధించి బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు దేవతలందరితో పాటుగా శివుణ్ణి సంప్రదించారు. ఆ సమయంలో దేవతలందరూ ఒకచోట కూర్చొని ఆ పరమేశ్వరుడినే సృష్టికి మూలమని తేల్చారు. అయితే బ్రహ్మదేవుడు దీన్ని అంగీకరించకుండా శివదేవుణ్ణి దూషించాడు. అప్పుడు శివుడు ఆగ్రహించి తన అంశతో 5వ రుద్ర అవతారంగా కాలభైరవ అవతారాన్ని ధరించాడు. ఈ భైరవ అవతారానికి కారణమైన రోజు కార్తీక బహుళ అష్టమి కావడం వల్ల ఆ రోజున కాలభైరవాష్టమిగా ప్రసిద్ధి చెందింది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి నాడు కాలభైరవ జయంతిని జరుపుకుంటాం. సాధారణంగా కాలభైరవ పూజ రాత్రి సమయాల్లో నిర్వహిస్తాం. పరమశివుని స్వరూపమైన కాలభైరవుడు ఉగ్ర రూపంతో ఉంటాడు. కాలభైరవుని వాహనం కుక్క. అంతేకాదు పరమ పావనమైన కాశీక్షేత్ర పాలకుడు కూడా కాలభైరవుడు. అందుకే వారణాసి వెళ్ళిన వారు కాలభైరవుని కూడా తప్పకుండా దర్శించుకోవాలి. అలాగే ప్రతి శివాలయంలో కూడా కాలభైరవ విగ్రహం ఉంటుంది. కాలభైరవాష్టమి రోజున కాలభైరవుని పూజించడం ద్వారా రోగభయం, మృత్యుభయం నుండి విముక్తి లభిస్తుంది. ఈ రోజున కాలభైరవుడిని పూజించిన వారికి అన్ని రకాల వ్యాధుల నుండి, దుష్టశక్తుల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని, భైరవుని చాలీసా పఠించడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. పూజా విధానం: కాలభైరవుని జయంతిని రోజున కాలభైరవుడితో పాటు దుర్గామాతను కూడా పూజించాలి. అష్టమికి ముందు సప్తమి తిథి రోజున అర్ధరాత్రి కాలరాత్రి దేవిని పూజిస్తారు. ఆ తరువాత కాలభైరవుడిని పూజిస్తారు. కాలాష్టమి తిథి కాలంలో పరమేశ్వరుణ్ణి కూడా పూజించడం పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున పూజలు చేసేవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్న భక్తులు రాత్రి జాగరణ కూడా చేయాలి. ఉపవాసం ఉండేవారు రాత్రి వేళ ఉపవాసాన్ని విరమించి పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. ఆ మరుసటి రోజే తిరిగి కాలభైరవుని దర్శించిన తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. కాలభైరవాష్టమి రోజున కాలభైరవుని పూజించడం ద్వారా మనకున్నటువంటి అన్ని రకాల భయాలు తొలగిపోతాయని, అదేవిధంగా పనుల్లో తరచుగా ఆటంకాలు ఎదురవుతుంటే కాలభైరవాష్టమి రోజున కాలభైరవుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ప్రతికూల శక్తులు తొలగి పనుల్లో సానుకూలత ఉంటుందని విశ్వాసం. ఈ రోజున కాలభైరవుని వాహనమైన నల్ల కుక్కకి కుంకుమ బొట్టు పెట్టి గారెలతో తయారు చేసిన మాల వేయడం వల్ల సమస్త గ్రహదోషాలు పోతాయని విశ్వసిస్తారు. మన పురాతన కాలానికి సంబంధించినటువంటి ఒక కథ కాలభైరవుడు శక్తి, ధర్మం, న్యాయం ప్రతీకగా ఎలా ఉన్నాడో తెలుపుతుంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వారణాసి పట్టణంలో ధర్మదేవ అనే ఒక న్యాయప్రియ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు శివాలయంలో పూజ చేస్తూ కాలభైరవుని కూడా ప్రత్యేకంగా ఆరాధించేవాడు. కానీ పట్టణంలో ఒక జమీందారు అన్యాయంగా పేదల భూములు కబ్జా చేస్తూ వారి జీవితాలను నాశనం చేసేవాడు. పేదలు ధర్మదేవుడి దగ్గరికి వచ్చి న్యాయం కోసం వేడుకునేవారు. ధర్మదేవుడు జమీందారుని ఎదిరించి అతని అన్యాయాలను నిలదీశాడు. కానీ జమీందారు తన శక్తితో ధర్మదేవుణ్ణి వేధించి అతన్ని బంధించి అతని కుటుంబానికి కూడా హాని చేయడానికి ప్రయత్నించారు. ధర్మదేవుడు శివుణ్ణి ఆశ్రయాన్ని కోరుతూ కాలభైరవుణ్ణి ఆరాధించాడు. ధర్మదేవుడి భక్తిని చూడగానే కాలభైరవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ఉగ్ర రూపంలో తన త్రిశూలాన్ని గదని పట్టుకొని జమీందారిని బెదిరించడానికి ముందుకు వచ్చాడు. భక్తులు మరియు పేదలు కాలభైరవుణ్ణి ఉగ్రరూపాన్ని చూసి భయపడి తన భక్తుడు ధర్మదేవుని రక్షించడానికి వచ్చినట్లుగా అర్థం చేసుకున్నారు. కాలభైరవుడు జమీందారిని దుష్టచర్యలను అతనికి చూపించి అతన్ని క్షమాపణ కోరేలా చేశాడు. అతని అన్యాయ సంపదను పేదలకు తిరిగి అందజేశాడు.
అప్పటి నుండి వారణాసిలో కాలభైరవుడిని అత్యంత భక్తితో పూజించడం మొదలైంది. కాలభైరవుడు కేవలం శక్తి రూపమే కాకుండా ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడే దైవం. మన జీవితం పట్ల ధర్మబద్ధంగా ఉండి కాలభైరవుని ఆశ్రయాన్ని కోరితే అన్యాయాలు, అపమృత్యు భయం నుండి రక్షణ లభిస్తుంది. కాలభైరవాష్టమి రోజున మనందరం కూడా ఆ కాలభైరవుణ్ణి పూజిద్దాం. ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమః. నమస్తే.